మీరు మాట్లాడుకోరు మొత్తం సెట్ అయినాక ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తాం. మీరు అక్కడ గుడి కూడా నడిపిస్తే ఎట్లుంటుంది చెప్పురి. ప్లీజ్ కోఆపరేట్ చేయరు. ఏమవుతుంది భయ్? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆఫ్ అన్న చేయండి, లేకుంటే లెట్ అదర్స్ టేక్ ద, మీరు అక్కడి నుంచి అన్న ఫీడ్ తీసుకోండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. మీరు కూడా నేను కూడా ఉంటే పబ్లిక్ ఏం మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు వ్యక్తిగతంగా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. రైట్ ఫ్రమ్ ఎర్రగడ్డ టు షేక్పేట, జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. సివిక్ సిస్టమ్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా తొందరలోనే పరిష్కరించాలని చెప్పని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి తానేదో ఘనమైనటువంటి ఒక విజయం సాధించినట్లు, తన మోసాన్ని, తన దోపిడిని, తన పరిపాలనా రాహిత్యాన్ని సహించి కూడా ప్రజలు ఆయనను నిలబెట్టి గెలిపించినట్లుగా భావిస్తూ ఒక అహంకారపూరితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఒక విషయాన్ని ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ గెలుపు రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రజామోదం కాదు. ఉప ఎన్నికలలో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమైనటువంటిది. అనేక ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి, అది మునుగోడులో కానీ లేకపోతే హుజూరాబాద్లో కానీ దుబ్బాకలో కానీ డిపాజిట్లు రాకుండా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 2 కార్పొరేట్లు గెలుచుకొని అన్నిట్లో దాదాపు 148 సీట్లలో డిపాజిట్లు కోల్పోయినటువంటి ఒక పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు గుర్తెరిగి ఎగిరెగిరి పడకుండా కొంత హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. గెలుపులో ఓటమిలో హుందాతనంగా ఉండవలసినటువంటి ఒక అవసరం ఉంటుంది నాయకుడికి, ఎవరికైనా సరే, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్లకు. తానేదో శుద్ధపూస అయినట్టు, తన ప్రభుత్వం అంతా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు, ప్రజలు మెచ్చి నచ్చి ఓట్లేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు శుద్ధ పూస పలుకులు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాల. దాదాపు పిసిసి అధ్యక్షుడు, 15 మంది మంత్రులు, 10 మంది ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యేలు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యకర్త నుండి డీజీపీ వరకు పోలీసులు, ఎన్నికల సిబ్బంది అందరూ కుమ్మక్కైపోయి ఇంతమంది కలిసి భర్త కోల్పోయినటువంటి ఒక మహిళ మీద అనేక దాష్టికాలకు పాల్పడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అనేక దాష్టికాలకు పాల్పడి 200 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టి వాటిపైన కూడా విశ్వాసం లేకుండా గెలుపు సాధ్యం కాదని తెలిసిన తర్వాత ఎంఐఎంను కాళ్ళ వేళ్ళబడి ఎంఐఎం శాసనసభ్యులను, కార్పొరేటర్లను పట్టుకొచ్చి బోగస్ ఓటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు, అదేదో రిఫరెండం అయినట్టు, ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన జబ్బలు దర్చుకుంటుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రజలకు అర్థమైంది.
పాత బస్తీలోనో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాయలసీమలోనో